పార్లమెంట్లో ప్రతిపక్షాల గెలుపు దేశంలో ప్రజాస్వామ్యానికి మలుపు అని రాజమహేంద్రవరం కాంగ్రెస్ కమిటీ అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్నటి రోజున భారత పార్లమెంట్లో జరిగిన సంఘటన బీజేపీ కుట్రపూరిత ఆలోచనలకు, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు, రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనలకు చెంపపెట్టుగా భావించవచ్చునని, బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్ పేరుతో 131వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ బిల్లును ఆమోదింప చెయ్యాలనే కుట్రపూరిత ఆలోచనలను పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా వ్యతిరేకించడం సంతోషించాల్సిన విషయమని, ఈ సంఘటన దేశంలో రాబోవు రోజుల్లో జరిగే అధికార మార్పిడిని సూచిస్తుందని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి రోజున పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లు పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లు అంటూ ఒక బిల్లుని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ దాని కొరకు 131వ రాజ్యాంగ సవరణ చేయాలని, దాని ముసుగులో డీలిమిటేషన్ బిల్లుని ఆమోదింపచేసుకోవాలని ఒక కుట్రపూరిత ఆలోచనతో బీజేపీ నిన్న పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలైనటువంటి పార్టీలన్నీ కూడా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ బిల్లుని మేము మహిళా బిల్లుని వ్యతిరేకించటం లేదు. ఆయన మాట్లాడి మా రాహుల్ గాంధీ గారు కూడా ఇదే చెప్పారు, మేము మహిళా బిల్లుని వ్యతిరేకించటం లేదు. అయితే ఈ బిల్లుని మీరు 2023 సెప్టెంబర్లోనే పార్లమెంట్లో పెట్టి నారీ శక్తి వందన్ అనే పేరుతో మనం ఆ రోజు ఆమోదింపుగా చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఇప్పటివరకు అమలు చేయకుండా మరలా ఇవాళ కొత్తగా మహిళా బిల్లు అంటూ మీరు ఒక బిల్లుని ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఏమిటి? అంతేకాకుండా ఇవాళ డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఉత్తరాది రాష్ట్రాలకు మేలు జరుగుతుంది అనే ఒక అపోహ నడుస్తూ ఉన్నప్పుడు మీరు ఈ డీలిమిటేషన్ బిల్లును పూర్తి అవగాహన లేకుండా ఎందుకు ప్రవేశపెట్టాలి అని వారు ప్రశ్నించడం జరిగింది. అయితే బీజేపీ కుట్ర ఏంటంటే, మేము మహిళా బిల్లుని ప్రవేశపెడుతూ ఉంటే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, మహిళలంటే ప్రతిపక్షాలకు ఇష్టం లేదు, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వటం ఇష్టం లేదు అని ముఖ్యంగా మహిళలను రెచ్చగొట్టాలనే ఒక దురుద్దేశంతో ఈ బీజేపీ ప్రభుత్వం ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా ఇది. అయితే ప్రజలు మీడియా పెరిగింది, వాళ్ళ సోషల్ మీడియా పెరిగింది, పార్లమెంట్లో ఏం జరుగుతుందో వాళ్ళ ప్రజలకు తెలుస్తుంది, ప్రచార సాధనాలు పెరిగినాయి. మీరు చేసే కుట్రలు అక్కడ వరకే ఉంటాయి తప్ప ప్రజలకు ప్రతి విషయం తెలుస్తుంది, వారికి నిజంగా ఏం జరిగింది, వీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది వారు కూడా గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళా బిల్లుకి వ్యతిరేకం కాదు. ఎందుకొరకంటే అలానాడు మా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కానీ, మా పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు కానీ స్థానిక సంస్థల నుంచి మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చింది మేము, మహిళలను ప్రోత్సహించింది మేము, మహిళలను అత్యధికమైన పీఠాల మీద కూర్చోబెట్టి రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే. అటువంటి కాంగ్రెస్ పార్టీని మహిళల విషయంలో వెనుకంజ వేసే విషయం లేదు. మహిళలకు రిజర్వేషన్ కావాలని మేము కూడా కోరాము. మా పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు అనుకూలంగానే ఉంటుంది. కానీ మాపై బురద జల్లాలనే ఒక దురుద్దేశంతో బీజేపీ ఆడుతున్నటువంటి ఈ డ్రామాని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే నిన్న వారు ప్రవేశపెట్టినటువంటి ఆ బిల్లు 2/3 మెజార్టీ లేనందువల్ల వీగిపోవటం జరిగింది. దీన్ని చూసైనా సరే బీజేపీ ఇక్కడైనా సరే బుద్ధి తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతేకాదు రేపు దేశవ్యాప్తంగా రాబోతున్నటువంటి అధికార మార్పిడికి ఇదే సంకేతం. ప్రజలు ఆలోచనలో పడ్డారు, ఆలోచన చేస్తున్నారు. మీ కీయుక్తులు మోసాలు ఇక ముందుకు వెళ్ళవని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే డీలిమిటేషన్ విషయంలో ఆ బిల్లులో సరైన వారు ప్రవేశపెట్టబోయే అది ఏ ప్రాతిపదికన మేము విభజన చేస్తాము లేదంటే సీట్లను పెంచుతాము అనేది ఒక క్లారిటీ లేదు. బిల్లులో ఏవి కూడా అస్పష్టంగా పెట్టి దానికి ఒక పేరు కూడా లేకుండా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. జనాభా ప్రాతిపదిక మీద తీస్తే ఈనాటి జనాభా ప్రాతిపదిక వేరు. 2011 అంటే ఎప్పటికి 15 సంవత్సరాలు దాటిందండి. అప్పటికి జనాభాకి ఇప్పటి జనాభాకి ఎంత తేడా ఉందో ప్రజలకు తెలియదా? 2011 జనాభా ప్రాతిపదిక మీద ఇస్తావా, లేదంటే ఇప్పుడున్న సీట్లపై 50%
మార్జిన్ మీద 50% మేము పెంచుతామని అంటున్నారు. ఏ రకంగా చూసినప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాలకి ఈ డీలిమిటేషన్ల ద్వారా రాజకీయంగా కానీ అలాగే ఆర్థికంగా కానీ ప్రభుత్వాలు నష్టపోయే అవకాశం మెండుగా ఉన్నాయి. అందువల్లే దక్షిణాది రాష్ట్రాల సీఎంలందరూ కూడా ఈ డీలిమిటేషన్ విషయంలో వాళ్ళు వ్యతిరేకించి డీలిమిటేషన్ మేము వ్యతిరేకము కాదు, ఇది ఒక స్పష్టమైనటువంటి పద్ధతి ప్రకారంగా జరగాల్సింది తప్ప మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే హడావుడిగా కుదరదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అలాగే వైసీపీ పార్టీలు ఈ రాష్ట్రంలో మనకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ వీరు ముగ్గురు కూడా బీజేపీ ప్రభుత్వానికి అక్కడ కేంద్రంలో వెళ్ళి ఊడిగం చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే ఈ దక్షిణాది రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి కూడా అన్యాయం జరుగుతుందని మన నాయకులకు తెలుసు. అయినప్పటికీ కూడా ఈ బిల్లు విషయంలో వీరు బీజేపీకి మద్దతు ఇవ్వటం అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయటమే అవునా కాదా ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి రాష్ట్ర ప్రజలకు ద్రోహాన్ని తలపెట్టేటువంటి పార్టీలను మీరు మొయ్యాల్సిన అవసరం ఉందా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఆలోచన చేయండి. ఇవాళ వీరు చేసేటటువంటి వీరి స్వార్థం కొరకు, వీరి రాజకీయ అవసరాల కొరకు వీరు చేసేటటువంటి పనులు రేపొద్దుట మన వారసులు అంటే మన తర్వాతి జనరేషన్ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. పనులు ఎక్కువ మనం చెల్లించాలి, లేకపోతే ఎక్కువ నార్త్ స్టేట్స్ అనుభవిస్తూ ఉంటాయి. ఇది ఎప్పటికే జరుగుతున్న విషయం. దీనంతటికి కూడా దాచిపెట్టి మీరు వెళ్ళి అక్కడ బీజేపీకి మద్దతు ఇస్తారా? ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఈ రాష్ట్ర నాయకులు సిగ్గుపడాల్సిన విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వైసీపీ ప్రభుత్వాన్ని కొమ్ము కాసేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మైనారిటీ వర్గాలు, ఓబీసీ మైనారిటీ వర్గాలు. మహిళా బిల్లులో ఓబీసీ కానీ ఎస్సీ, ఎస్టీ మహిళలకు సంబంధించి స్పష్టమైనటువంటి వివరణ ఏ రకంగానూ వెళ్ళలేదు. వారికి ఏ శాతంలో ఏ రకంగా రిజర్వేషన్ కేటాయిస్తారనేది కూడా స్పష్టంగా వారు పేర్కొనలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతున్న పరిస్థితుల్లో మీరు ఆ బిల్లుకి మద్దతు ఇస్తారా? వైసీపీ వారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆలోచన చేయండి. మరి ఆయా వర్గాలు రేపు ఆ పార్టీకి మద్దతు ఇవ్వటం ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచన చేసుకోమని ఆయా వర్గాల వారిని ప్రార్థిస్తూ మేము మహిళా బిల్లుకి వ్యతిరేకం కాదు. మహిళల యొక్క రిజర్వేషన్ని మేము నిన్నను కూడా మా నాయకులు ప్రశ్నించారు. మీరు 2023లో బిల్లు ఆమోదం పొందితే ఇప్పటి వరకు 33% మీ రాష్ట్రాల్లో ఎంతమంది మహిళలకు సీట్లు ఇచ్చారని అడిగారు. దానికి సమాధానం లేదు. నిజం కూడా ఇదే కదా. బీజేపీ 2023 తర్వాత అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. మీరు ఎందుకు అమలు చేయలేదు? ఎందుకు 33% మహిళలకు రిజర్వేషన్ పాటించలేదు? అంటే ఇవాళ మహిళా బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఒక నెపము ప్రతిపక్షాలు వేయాలనే దుష్ట ఆలోచనతో ఈ బీజేపీ ప్రభుత్వం ప్రవర్తించింది. దాన్ని సరైన గుణపాఠం ప్రతిపక్షాలు చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. బీజేపీ దుష్ట ఆలోచన, దుష్ట వ్యవహారాల్లో మాయలో మీరందరూ కూడా పడద్దు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బాబు, జగన్, పవన్ వీళ్ళకి సరైన బుద్ధి చెప్పి మీరు ఇంటికి పంపించి రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురండి. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. సెలవు.